టాలీవుడ్ టైర్ 2 స్టార్స్ లో నెంబర్ 1 హీరో ఎవరంటే నాని, విజయ్ దేవరకొండ పేర్లు చెబుతారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంవత్సరం సినిమాల సంఖ్య, విజయాల పరంగా చూస్తే విజయ్ దేవరకొండ కంటే నాని చాలా ముందున్నాడని చెప్పాలి. అలాగే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్ లో ఉండగా, నాని మాత్రం దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇలా అన్నిట్లోనూ ముందున్న నాని ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయాడు. టైర్ 2 స్టార్స్ లో అత్యధిక గ్రాస్ రాపట్టిన సినిమా విజయ్ దేవరకొండదే. విజయ్ దేవరకొండ నటించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం గీతా గోవిందం 2018 సంవత్సరం విడుదలై 130 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఈ రికార్డుని నాని బ్రేక్ చేయలేకపోయాడు. 2023 సంవత్సరం వచ్చిన దసరా సినిమాతో నాని ఈ రికార్డుని బ్రేక్ చేస్తారని భావించారు అందరూ. అంచనా తగ్గట్టే రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి ఆ సినిమాకి. కానీ ఫుల్ రన్ లో 120 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. మరో 10 కోట్ల పైగా గ్రాస్ వచ్చినట్టయితే గీతా గోవిందం సినిమా రికార్డు బ్రేక్ అయి ఉండేది. దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న అనే క్లాస్ ఫిలింతో ప్రేక్షకులను పలకరించాడు నాని. ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. తర్వాత సరిపోదా శనివారం అనే మరో మాస్ సినిమాతో వచ్చి మరోసారి 100 కోట్ల గ్రాస్ కొలగొట్టాడు నాని. కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా దసరా సినిమాను కూడా క్రాచ్ చేయలేకపోయింది. ఇప్పుడు హిట్ 3 సినిమాపై అందరి దృష్టి పడింది. నాని హీరోగా శైలేష్ కోలన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజీ వస్తున్న సినిమా కావడంతో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో హిట్ 3 సినిమాపై మంచి అంచనాలున్నాయి. పైగా నాని మునిపెన్నడూ లేనంత వైలెంట్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. హిట్ 3 సినిమాతో మరో 100 కోట్ల సినిమా నాని ఖాతాలో చేరడం ఖాయమని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాతోనైనా నాని గీతా గోవిందం సినిమా రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గీతా గోవిందం సినిమా రికార్డుని విజయ్ దేవరకొండ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. 7 సంవత్సరాలు విజయ్ నుంచి 7 సినిమాలు వస్తాయి. అందులో ఒక్కటి కూడా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. విజయ్ తన నెక్స్ట్ మూవీ కింగ్డమ్ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు.